హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మరొక కొత్త చట్నీతో వచ్చాను. కొత్తగా ఏం కాదు, గోంగూర పచ్చడి. స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోసుకొని నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఈ పచ్చడి. అంటే పచ్చిమిరపకాయలతో కూడా గోంగూర పచ్చడి ఎట్లా చేసినా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఒక 2 రోజులు నిల్వ ఉంచుకోవాలని నేను ఇది ఎండుమిర్చితో చేస్తున్నాను. కాకపోతే ఇది 10 డేస్ వరకు ఉంటుంది. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది త్వరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ మారకూడదు. మారితే చట్నీ కలర్ మారిపోతుంది. అది అంతా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకాస్త ఆయిల్ వేసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి కూడా కొంచెం చిట్టపట్లాడతాయి కదా. వెల్లుల్లి ఏంటంటే గోంగూరలో వేస్తే మెత్తబడిపోతే టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని నూనెలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. అందువల్ల నేను విడిగా వేయించుకొని అదే ఆయిల్లో శుభ్రం చేసుకున్న గోంగూర టమాటా ముక్కలు కూడా వేశాను. అవి వేగిన తర్వాత దాంతోపాటు కాస్త చింతపండు కూడా పెట్టుకుంటున్నా. అంటే మనకి ఇప్పుడు వచ్చే గోంగూర అంతగా మనకి సరిపడా అంత పులుపు ఉండట్లేదు. అందువల్ల నేను కాస్త చింతపండు కూడా వేసుకున్నాను అనమాట. చింతపండు అవన్నీ వేసి గోంగూర ఎంతసేపు త్వరగా 1 సెకండ్ 2 సెకండ్స్లో మనకి మగ్గిపోద్ది. కాకపోతే దాంట్లో టమాటాలు చింతపండు కూడా ఉంది కాబట్టి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. టమాటాలు కొంచెం మందంగా ఉన్నాయి కదా, అది మగ్గాలి. అందువల్ల 1 సెకండ్ గోంగూర పెట్టిన తర్వాత ఆయిల్లో 1 నిమిషం ఆగి కలుపుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది. కూర మొత్తం దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టమాటాలు కూడా మెత్తగవ్వాలి. నేను చెప్పాను కదా, ఆకుకూరకు కానీ ఈ చెక్కులు ఏమైనా కూరగాయల చెక్కులతో చట్నీ చేసినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మూతలు పెట్టుకోకూడదు. మూత పెడితే ఆ గ్రీన్ కలర్ అనేది మారిపోద్ది, వేరే కలర్ మారిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా ఆకుకూర వండినప్పుడు, కూరగా కానీ పచ్చడిగా కానీ చేసినప్పుడు మూతలు పెట్టుకోకూడదు. మూత పెడితే కలర్ మారిపోద్ది. అట్లాగే ఇప్పుడు నేను వీటికి మూత పెట్టలా, ప్రతి 2 సెకండ్స్కి ఒకసారి కలుపుకుంటున్నా. ఎందుకంటే గోంగూర అయితే మగ్గింది, టమాటోస్ ఇంకా టైం పడుతుంది. నేను ఒక్క చుక్క కూడా వాటర్ పొయ్యలేదు, మొత్తం ఆయిల్లోనే మగ్గబెట్టుకుంటున్నాను. అదంతా తీసి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, దాంట్లో కాస్త ఉప్పు, జీలకర్ర, వాటితో పాటు కొంచెం పల్లీలు కూడా వేసాం. మనం ఎందుకంటే అదే గోంగూర ఏదైనా పప్పులో వాటిలో వేస్తే కొంచెం బెల్లం వేసుకుంటాం. నేను ఇక్కడ పల్లీలు వేసాను. పల్లీలు వేయడానికి రీజన్ ఏంటంటే పులుపుతో పాటు కమ్మతనం కూడా వస్తుంది. ఇవన్నీ ఏం చేశానంటే ఫస్ట్ మిక్సీ వేస్తే ముందు ఇవన్నీ నలగాలి కదా. గోంగూర మెత్తగానే ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ ఇవన్నీ మిక్సీ వేసి అది నలగటానికి టైం పడుతుందని ఇంకో కాస్త వాటర్ పోసాను. ఎందుకనంటే వాటర్ పోస్తే పల్లీలు ఎండుమిర్చి కొంచెం పేస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈ గోంగూర పేస్ట్ ఏదైతే పక్కన ఉందో అది కూడా వేసి ఒక్కసారి జస్ట్ అట్లాగా తిప్పి వెనక్కి లాగేశాను. ఎందుకంటే బాగా పేస్ట్ అయిపోతే బాగుండదు. అందువల్ల ఒక్కసారి తిప్పి మిక్సీని వెంటనే తీసేసాను అనమాట. తీసేసి పక్కన పెట్టుకొని నేను దేనికి ఏ పచ్చడికి తాలింపేను ఫ్రెండ్స్. ఎందుకనంటే నేను ఆయిల్లో మగ్గబెట్టుకుంటాను కాబట్టి ఎదుగు అట్లా గిన్నెలో పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వంటలు చాలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.